అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో దివంగత జిల్లా పరిషత్ చైర్మన్ చామన్ సాబ్ 64వ జయంతి సందర్భంగా ఆయన వారసుడు ఉమర్ ముక్తియార్ కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడుతూ నాన్నగారి ఆశయాలను అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తామని తెలిపారు. నారా లోకేష్ బాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ఎంఆర్పీఎస్ నాయకుడు నరసింహ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎద్దుపల్లి రాజేష్ రాయల్, శంకర్, లోకేష్, చామన్ సాబ్ అభిమాన సంఘాలు వారు పాల్గొన్నారు. కాదు వాయిస్ పెట్టు నేను తీస్తాను నువ్వు తీసుకో అన్న నువ్వు ఒక వాయిస్ కాదు మోహన ఇట్లా మనుషులు ఉన్నప్పుడు నువ్వు అంటే నాకు అర్థమే కాదు ఎన్నుకుంటారని తెలుసుకోలేవు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో మాజీ జెడ్పీ చైర్మన్ అన్నగారు చమన్ సాబ్ అన్నగారిది ఈరోజు జయంతి వేడుకలు. అనంతపురం కేక్ కటింగ్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఇందాకే మిత్రులందరూ, స్నేహితులందరూ, ఆయన అభిమానులు బైక్ ర్యాలీ కూడా చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా చమన్ సాబ్ అన్నగారు అనంతపురం జిల్లాకు చేసిన సేవలు చాలా గణనీయము. వాటిని దృష్టిలో ఉంచుకొని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర అన్న గారు ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఉమర్ ముక్తియార్ అన్న గారు ముందుకెళ్తాము, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనే మాట కూడా ఇప్పుడు ఇచ్చారు. అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటామని కూడా చెప్పారు. ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. ప్రతి ఒక్క విషయంలోనూ మీడియా వాళ్ళు ముందరుండి మమ్మల్ని సహకరిస్తున్నారు కాబట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు. ఎస్ఎస్ఎల్ నగరం ఉపాధ్యక్షుడిగా చంద్రశేఖర్ నా పేరు. ఈరోజు మన చమన్ సాబ్ గారి 64వ జయంతి సందర్భంగా ఈ పొద్దు ఘనంగా జెడ్పీ ఆఫీస్లో చేసుకోవడము గణనీయము. ఎందుకంటే జెడ్పీ ఆఫీస్లో ప్రతి ఒక్క మన లీడర్సు, ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అన్నగారి అభిమానం అందరూ వచ్చారు. వాళ్ళ అభిమానంతో కూడా మనం ముందుకు వెళ్తున్నాము. ఈరోజు చమన్ సాబ్ గారికి ధన్యవాదాలు తెలియపడడానికి ప్రతి ఒక్కరూ ఈ పొద్దు ముందుకు వచ్చారు. అదేవిధంగా చమన్ సాబ్ గారు చేసిన సేవలు గణనీయంగా ఉన్నాయి కాబట్టి ఆయన మీద అభిమానంతో అందరూ వచ్చారు. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని చెప్పేసి ఉమర్ సాబ్ గారు కూడా ఇప్పుడు ఇందాక చెప్పారు. వాళ్ళ కుమారుడు ఇంకా ముందుకు సాగేకి మన నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా ముందుకెళ్తాము. అలాగే మన అర్బన్ ఎమ్మెల్యే గారు ప్రసాద్ అన్న గారి నాయకత్వం కూడా ముందుకు తీసుకెళ్లి ఆయన సేవల్లో కూడా మేము ముందుకు కొనసాగుతామని తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.